పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా రాముల తాత ఇవాళ ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందే ఇయాల్టి సంగతి? అమ్మా ఇంతంత బువ్వు చేయరి తల్లి, 10వ పరుకో ఎంత దోస్తే అంత ధర్మం చేయరి తల్లులారా. పాత బట్టలున్నా మంచిదే ఇర్రి, ధర్మం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. అమ్మా ఓసిని అన్నాలం పాడుగాను, నీకు ఏం పుట్టిందని అడుకుంటున్నావు ముసలోడా? తాగుడుకు పైసలు లేవని ఈ దండకు దిగినవా ఏంది? అమ్మా నువ్వు కూడా ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తానా తల్లి. ఒక 100-200 రూపాయలు ధర్మం చేయ కుటుంబానికి ఆసరైనట్టు అవుతుంది. నీకు జైలిన పెళ్లి అవుతుంది తల్లి. ఏంది నేను 200 దానం చేస్తే ఓ కుటుంబానికి ఆసరైతాయా? ఇంతకు నువ్వు ఈ బిచ్చమెత్తిది ఎవరి కోసానికి అది చెప్పు. యాంద్ర లచ్చులు ఏమన్నా ఫాయిదా ఉన్నదా లేదా? అరే కడుపు చల్లకుండా మరిన్ని బియ్యం అయితే ఇచ్చినావు గారా. పాపం వాళ్ళ వరదలల్లా వానలల్లా కూడు లేక కుమ్ము లేక కడుపు కాలుకుంటా ఎంతసేపు ఉంటాలో ఏం పాడో బిడ్డలు. పాప జల్లిన ఈ బియ్యం వండి మనం ఆ బువ్వను పాకిట్లలో నింపి ఆ పాకిట్లో పట్టుకుపోయి వాళ్ళకు పంచాలి. పో నువ్వు జల్లిన పొయ్యి మీద పెట్టు ఆ బియ్యం. జల్లిన వండు నేను అత్తానా? అరే నీ అవ్వ, నేను పక్క అడుగుతా అంటే నీ ముచ్చట నీకేనా ముసలోడా? ఇంతకు నువ్వు చేస్తున్న పని దేనికోసానికో అది చెప్పే తాత, నీకు పుణ్యం ఉంటది. నేను చెప్పుడు కాదు గాని మన వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ చెప్తాండు. ఈయన సారు మీరు చెప్పాలనుకున్న ముచ్చట ఏందో చెప్పుర్రి మన అలికుట్ల దానికి. ఈ రోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు ఫుడ్ను కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం. దాన్ని కూడా విన్నావా? ఇవాళ పెళ్లిళ్ళు పేరంటాలు చానున్నాయి కాబట్టి ఈ వానలకు వరదలకు చుట్టాలు ఇవ్వాలి రాక బువ్వంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి మీరు మా వాళ్ళకు ఒక్క ఫోన్ కొడితే చాలు, మా వాళ్ళు వచ్చి ఆ బువ్వంతా పట్టుకుపోయి వరదలలో చిక్కుకున్న వాళ్ళకు పెడతారు అని చెప్తాడు సారు. అర్థమైందా? అయితే నువ్వు బిచ్చం ఎందుకు అడుగుతున్నావు మరి అది చెప్పు. ఓ పక్క మన ముఖ్యమంత్రి సారేమో నన్ను కోసిన ₹1 లేదు అనబట్టే, ఈ ఎమ్మెల్యే సారేమో ఏమన్నా పెళ్లిళ్ళు పేరంటాలు అయితే బువ్వ మిగిలితే మాకు ఫోన్ కొట్టుర్రి అని అనబట్టే. అంటే ఈ లెక్కన సర్కార్ తానా ఈ వానలల్లా వరదలల్లా ఇండ్లు మునిగిన నిర్వాసితులకు బువ్వ పెట్టేటందుకు కూడా పైసలు లేవున్నట్టున్నాయే. అందుకే నా వంతుగా ఇట్లా బిచ్చం ఎత్తైనా కూడా బువ్వ పట్టుకుపోయి వాళ్ళకి పెడదామని చూస్తాను. ఎందుకంటే మా ఊళ్ళో మరి పెళ్లిళ్ళు పేరంటాలు లేవు. ఏమంటారు లచ్చలు? అంటే నీకు వరదలలో చిక్కుకున్న అంటే అంత చిన్న సూపా ముసలోడా? బిచ్చమెత్తిన బువ్వ పెడతా అంటున్నావు అంటే మరి సర్కారు చేస్తున్న పని ఏంది? పెళ్లిళ్ళల్లో పేరంటాలల్లో బువ్వ మిగిలితే మాకు ఫోన్ కొట్టుర్రి అది పట్టుకపోయి మేము వరదలలో చిక్కుకున్న వాళ్ళకి పెడతాము అని అంటే సర్కారు చేస్తున్నది ఏంది? బువ్వ అడకచ్చి పెట్టినట్టు కాదా? అంటే ఇది పద్ధతేనా? అంటే సర్కారు దగ్గర వరదలలో చిక్కుకున్న వాళ్ళకు బువ్వ పెట్టలేనంత పరిస్థితి ఉన్నదా? లీడర్ ఇట్లా మాట్లాడతా మరి వాళ్ళదేం పద్ధతి అన్నట్టు చెప్పు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నావు కరెక్ట్, నేను ఇట్లా చేస్తేనేమో నా తప్ప. అరే ఆ సార్ ఏదో సామెత ముచ్చట్లకు అన్నట్టున్నాడు తీయరాదే. ప్రభోజనాల కాడ మిగిలిన బువ్వను వృధాగా పడేసుడు ఎందుకని అట్లా చెప్పిండు కావచ్చు తీయి. ఈ ఎమ్మెల్యేలేమో ఇట్లా మాట్లాడుతూ అంటారు, మన ముఖ్యమంత్రి సార్ ఏమో వరదలలో మునిగిన తెలంగాణను విడిచిపెట్టి ఆయన పెండిళ్లకు పేరంటాలకు తిరుగుతూ అంటాడు. ఇది మన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం. అవును ఇదైతే నిజమేనే తాత. ఒక పక్క మోందా తుఫాను చేయబట్టి రాష్ట్రంలో ఉన్న చాలా గ్రామాలు పట్టణాలు నీట మునిగినాయి, పంటలు దెబ్బతిన్నాయి, చేతికొచ్చిన ధాన్యాలు వరదలలో కొట్టుకపోవట్లా రైతులు ఏడుస్తున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే సార్ మనవరాలి పెళ్లికి బొంబాయికి బయలుదేరిండు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితేనే పిల్లగాడు పిల్ల మెడలో తాళి కడతానని అనవచ్చురా. అందుకే తెలంగాణ వరదలలో మునిగినా కూడా రేవంత్ సారు ఆగ మేఘాల మీద బొంబాయికి పోయిండు. ఏమంటావు? ఏమోనే తాత, నిన్న మొన్నటి సంది కురుస్తున్న వానలకు రైతులైతే మస్తు గోసరిల్లుతున్నారే. చేతికొచ్చిన పంట కండ్ల ముంగట్నే గంగల గలుతాంటే కన్న తల్లి బిడ్డను కోల్పోతే ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. వచ్చింది చేసుకోమన్నా పట్టిన 9 ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతాండు అన్నట్టు
ఏరి కోరి ఎన్నుకున్న సర్కారు కూడా మా జనాలను గట్టనే చేస్తాంది. మా దిక్కు వానలకు వరదలకు మొత్తం వరి చేనులు అన్ని నేల కొరిగినాయి. మొక్కజొన్నలు వడ్ల గింజలు మొత్తం నేల రాలి పంట అక్కెర రాకుండా అయిపోయింది. కనీసం ఓ సర్కారు నుంచి అధికారియో ఓ లీడరో వచ్చి మమ్మల్ని మందలిస్తారేమోనని ఎదురు చూస్తాను. ఏ ఒక్కరు మా దిక్కు వచ్చిన మానాన పోలేదు. ఎవలో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూడకుండా మన తిప్పలేదో మనమే పడాలనే తాత. వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూస్తే వచ్చిన కట్టం తప్పుతుందా అనే. అయితే గాని ఓ పిల్ల, ఎల్లుండి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు నిమ్మలంగానే ఉంటాడేమో, జరంత అరుచుకొని చెప్పరా, పుణ్యం ఉంటుంది. అగ్గో ముఖ్యమంత్రి సార్తోని ఏం పనే నీకు? వచ్చి కలుస్తావా ఏంది? నేను వచ్చి ముఖ్యమంత్రి సార్ను కలుసుడు కాదా, సార్నే ఎల్లుండి మన ఇంటికి పిలుద్దామని చూస్తాను. ఎందుకంటే మన ఇంట్లో మొన్న లేగదూడ పుట్టింది కదా, దానికి ఎల్లుండి 21 చేద్దామని చూస్తాను. సార్ను పిలిచేది ఉంటే ఊళ్ళో నాకు ఇంత ఖతరు ఉంటుంది కదా. అయ్యో ముఖ్యమంత్రి సారే రాముల తాత ఇంటికి వచ్చిండు అని అంటే ఎంత ఇలువ ఉంటుంది. అందుకే పిలుద్దామని చూస్తాను. జరంత నిమ్మలంగా ఉన్నాడు, అరుచుకొని చెప్పు నాకు. తిక్కగా ఉన్నదా ముసలోడా? ముఖ్యమంత్రి సార్ అంటే నీకు ఎట్లా కనబడుతుండే చెప్పు? అయ్యో ముఖ్యమంత్రి సారు ఎవరు పిలితే వాళ్ళ పెళ్లిళ్ళకు పేరంటాలకు పిల్లగాళ్ళ పుట్టిన బర్త్డేలకు పోతేనే ఉంటే నేను పిలిస్తే రాడా అని వాళ్ళు కదా. ఆయన నిన్ను అడుగుడే నా బుద్ధి తక్కువ. నేనే డైరెక్ట్గా సూపరాక పట్టుకపోయి ముఖ్యమంత్రి సార్ను పిలుచుకుంటా. ఏమవుతుంది రా బువ్వ అండ్రు అయిందా? మరి పారా గిడికొచ్చి ముచ్చట్లు పెడతాంటే నిలబడి చూస్తాను. ముఖ్యమంత్రి సారు పెద్ద పెద్దోళ్ళ ఇండ్లలో జరిగే చిన్న ఫంక్షన్లకైనా పోతాడు. అంతేగాని నీ ఆసంటోళ్ళు నా ఆసంటోళ్ళు పిలిస్తే వస్తాడా ముసలోడా? నువ్వు నీ ఏషాలు కాకుంటే. అయినా రాష్ట్రంలో పబ్లిక్ వర్షాలతోని ఆగమాగం అవుతుంటే కొందరు మంత్రులేమో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు, ఇంకొందరేమో పట్టి లేనట్టే ఉన్నారు. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ అన్ననేమో ఏకంగా పర్యటనలే చేస్తున్నాడు. ఏందో ఏమో పోన్రి.